ప్రతి మనిషి విధిగా దేహ రక్షణ చేసుకోవాలి, దేశ రక్షణ చేయాలి. దైవాన్ని గురించి ఆలోచన కలిగి ఉండాలి. 3 ముఖ్యమే: దేహము, దేశము, దేవుడు. ఈ 3 గురించి ప్రయత్నం చేస్తుండాలి. మన కర్తవ్యం ఇది. మొదటి కర్తవ్యం దేహాన్ని రక్షించుకోవాలి. దేహాన్ని రక్షించుకోవడం అంటే ఆరోగ్యంగా ఉండాలి, దేహానికి కావలసిన అవసరాలు తీర్చుకోవాలి, తర్వాత మనం బాగుంటేనే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం, దేశం బాగుండాలనే ఆలోచన కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కరమే బాగుంటే మన జీవితము సంపూర్ణంగా బాగుండదు. ఎందుకంటే మనం సంఘజీవి. సంఘం బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి. ఉన్నప్పుడే మనం బాగుండగలం. మన జీవితం సంపూర్ణంగా సద్వినియోగం కావాలంటే కేవలం దేహం గురించి చూసుకుంటేనే సరిపోదు, దేశం గురించి, సమాజం గురించి కూడా చూడాలి. ఆ తర్వాత దేవుడు, దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుడి యొక్క స్వరూపం తెలవాలి, దేవుడి యొక్క స్తుతి, ప్రార్థన, ఉపాసన ఏంటో తెలియాలి. దేవుణ్ణి మనం అనుసరించాలి, దేవుణ్ణి మనము చేరుకోగలగాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ వచ్చింది దైవప్రాప్తి కోసం. అప్పుడే మనిషి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందగలడు. కనుక మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు: దేహం, దేశం, దేవుడు. చరక సంహిత చెప్తుంది ప్రాణైషణ అని. మొదలు ప్రాణైషణ ఉండాలి. దేహాన్ని సంరక్షించుకోవాలి. దేహాన్ని సంరక్షించుకుంటేనే కదా దేశం గురించి, దైవం గురించి ఆలోచించగలము. కానీ దేహం వరకే ఆగిపోకూడదు. దేహం నుంచి దేశం, దేశం నుంచి దైవం వరకు మన ప్రయాణం, మన ప్రయత్నం కొనసాగుతుండాలి.